చిన్నప్పుడు తాగుడు గురవటం, లేకపోతే కైనీలు, మెయిన్గా ఇవన్నీ గిరిజన ప్రాంతాల్లో చాలా ఎక్కువగా దారుణంగా జరుగుతున్నాయి అనమాట. ఎంతో కష్టపడితే గానీ ఆ ట్రైబల్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనీ అనేది రావటం జరగదు. అవి మాత్రమే పట్టించుకుంటున్నారు. కానీ ఇక్కడ స్టూడెంట్ యొక్క కాండక్ట్ ఎలా ఉందో వీళ్ళకి అన్ని అనవసరం అనమాట. ఒక కుర్రోడి యొక్క టాలెంట్ ని మీరు గుర్తించి వాళ్ళు దేంట్లో స్పెషల్ గా ఉన్నారో దాంట్లో వాళ్ళని ప్రోత్సహించండి. సర్టిఫికెట్ వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తున్నాయి, కానీ సర్టిఫికెట్ తగ్గట్టుగా స్కిల్స్ అనేవి ఉండటం లేదు. కారణం ఇదే గైస్. నేను ఈ సెకండ్ ఎపిసోడ్ లో ఎవరికి అగైనిస్ట్ గా మాట్లాడట్లేదు, కానీ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఐ డిలైట్స్ విజన్ తెలుగు. అండ్ ఇది మన సెకండ్ ఎపిసోడ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే, మన గిరిజన ప్రాంతాల్లో అండ్ యువత ఉంటారు కదా, యూత్, హై స్కూల్ పిల్లలు కానివ్వండి, లేకపోతే మన కాలేజ్ పిల్లలు కానివ్వండి, ట్రైబల్ స్కూల్స్ లో అండ్ కాలేజెస్ లో, మా రిమోట్ ఏరియాస్ లో అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఎపిసోడ్ 1 లో మన ట్రైబల్ పీపుల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ వాళ్ళు వెనకబడిపోవడానికి కారణం ఏంటి డిస్కస్ చేసాం. మ్యూచువల్ హెల్పింగ్ నేచర్ ఉంటుందా లేదా, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుందా లేదా, కొంతలో కొంత డబ్బు ఉన్న వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారు లేదా, ఇలాంటి విషయాలు మొత్తం మాట్లాడుకున్నాం. అండ్ ఈ ఎపిసోడ్ లో నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మన గిరిజన విద్యార్థులు, వాళ్ళ హై స్కూల్ పిల్లలు కానివ్వండి, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, వీళ్ళు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరిలో కామన్ గా ఎగ్జిస్ట్ అయి ఉన్న ఒక భయంకరమైన అలవాటు ఏంటంటే ఫేక్ లవ్ లో పడటం అనమాట. అట్రాక్షన్, అడాలసెన్స్ అంటే తెలుసు కదా మీకు. ఆ అడాలసెన్స్ లో మనం చేసిందే కరెక్ట్ అనుకుంటాం. అండ్ మరీ ముఖ్యంగా మన గిరిజన ప్రదేశాల్లో యువత ఎవరైతే ఉంటారో హై స్కూల్ స్టేజ్ నుంచే వాళ్ళు లవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అది ఫేక్ లవ్ లేకపోతే రియల్ లవ్ పక్కన పెట్టేస్తే, కానీ వాళ్ళు చదువుకునే వయసులో చాలా వరకు 15 నుంచి 30% వరకు పిల్లలందరూ, అంటే కాలేజ్ పిల్లలు అండ్ హై స్కూల్ పిల్లలు కూడా ఈ ఫేక్ లవ్ అనే లూప్ లో, ఒక భయంకరమైన లూప్ లో పడుతున్నారనమాట. అండ్ వాళ్ళు చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసుకోవడానికి కూడా ప్రధాన కారణం ఇదే. ఒక చదువుకోవాల్సిన వయసులో ఒక చదువుకోకుండా సండే అండ్ సెకండ్ సాటర్డే వచ్చినట్లయితే ఆ పక్క గర్ల్స్ హాస్టల్ దగ్గర వెళ్ళిపోవటం, గేట్ దగ్గర గంటలు గంటలు నిలబడి మాట్లాడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఒక డౌట్ రావచ్చు, ఇవన్నీ సిటీస్ లో కూడా ఉన్నాయి కదా, సో హాస్టల్స్ లో అన్నాక, హై స్కూల్స్ అన్నాక, కాలేజెస్ అన్నాక అమ్మాయిలతో మాట్లాడడం ఇవన్నీ ఓకే కదా అని అనుకుంటారు మీరందరూ. కానీ నేను ఇక్కడ మెయిన్ గా ఎక్స్పోజ్ చేసి మాట్లాడాలి అనుకున్న విషయం ఏంటంటే, గిరిజన ప్రదేశాల్లో యువత, వాళ్ళ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది అతి దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఒక 1000 రూపాయలు సంపాదిద్దాం అంటే కూడా చాలా కష్టంగా ఉండాల్సిన పరిస్థితి అనమాట. ఎంతో కష్టపడితే గానీ ఆ ట్రైబల్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనీ అనేది రావడం జరగదు. గవర్నమెంట్ ఇస్తుంది ఓకే, ఎంతవరకు ఒక బుక్స్, పెన్స్, యూనిఫామ్ ఇవన్నీ ఇస్తుంది, కానీ వాళ్ళు సాటర్డే అండ్ సండే కూడా యూనిఫామ్ వేసుకుని తిరగలేరు కదా. గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా దానికి మినహాయించి ఏదైనా ఇవ్వాలి అంటే అది పేరెంట్సే ఇవ్వాలి. సో ఎంతో కొంత సంపాదిస్తే గానీ వాళ్ళ పిల్లలకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం ఉండదు, లేకపోతే వాళ్ళకి అడిషనల్ గా సివిల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా నార్మల్ గా వేసుకోవడానికి, అలాంటివి కొనుక్కోవడానికి ఏమీ ఉండదు అనమాట. సో వీళ్ళ కష్టాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని ఏ మాత్రం పట్టించుకోకుండా, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా అమ్మాయిల వెనకాల పడటం, లేకపోతే చిన్నప్పుడే తాగుడికి అలవాటు పడటం, మెయిన్ గా ఇవన్నీ గిరిజన ప్రాంతాల్లో చాలా ఎక్కువగా దారుణంగా జరుగుతున్నాయి అనమాట. చిన్నప్పుడు తాగుడు గురవటం, లేకపోతే కైనీలు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా, వాటిని సేవించడం, ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు, కానీ లవ్ చేస్తున్నారు. అండ్ 18 ఇయర్స్, 15 ఇయర్స్, 17 ఇయర్స్ కుర్రోళ్ళు ఉంటారు కదా, ఆ చిన్న పిల్లలు కూడా కొన్ని ఏరియాస్ లో అయితే పెళ్లిళ్ళు చేసుకోవడం జరుగుతుంది. పెళ్ళైన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏమీ తెలియని వయసులో, అసలు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అంటే ఏంటో కూడా తెలియని వయసులో పిల్లల్ని కనిస్తారు. సరైన సౌకర్యాలు కల్పించలేరు. వాళ్ళ పిల్లలకి సౌకర్యాలు కల్పించడం పక్కన పెట్టేయండి, అసలు ఆ తల్లిదండ్రులు కూడా సౌకర్యాలు ఉండవు. ఎందుకంటే వాళ్ళది చిన్న ఏజ్, ఒక మెచ్యూరిటీ లేని ఏజ్ లో వాళ్ళు లవ్ చేసుకొని ఒక అట్రాక్షన్ గురయ్యి వాళ్ళు కంగారులో పెళ్లి చేసేసుకున్నారు. ఇలా జరగటం వల్ల వాళ్ళ పిల్లల పరిస్థితి అతి దారుణంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లేని విధంగా పెరుగుతారు, మంచి చెడు అంటే తెలియని విధంగా పెరుగుతారు. ఎందుకంటే వీళ్ళు చెప్పే స్టేజ్ లో లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం నేర్చుకుంటారు పిల్లలు. ఇలా జరుగుతుంది అనమాట గిరిజన ప్రాంతాల్లో. మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్న రెండో విషయం ఏంటంటే, మా గిరిజన ప్రదేశాల్లో పాఠశాలలు, కళాశాలలు బాగానే ఉన్నాయి, కానీ వీటిలో విద్యా ప్రమాణాలు, ప్రణాళికలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళకి ఎగ్జామ్ వచ్చిందంటే చాలు అసలు ఆ పిల్లలు మాస్ కాపీయింగ్కి అలవాటు పడిపోతున్నారు, అంటే చూసిరాతకు అలవాటు పడిపోతున్నారు అనమాట. దాన్ని అరికట్టలేకపోతున్నారు. అవన్నీ బయట చెప్పుకోవడానికి బాగోవు. సో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా మా పిల్లలు కాపీ కొడుతున్నారు అని చెప్పేసి చెప్పుకోరు కదా. అంటే ఎండ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటిలోనే మెయిన్ గా ఇది జరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ తీసుకుందాం, ఒక స్కూల్ తీసుకుందాం, అందులో పిల్లలు పాస్ అవ్వకపోతే గవర్నమెంట్ నుంచి ఏంటి పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయిందని చెప్పేసి ప్రెజర్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పిల్లల్ని మాస్ కాపీయింగ్కి అలవాటు చేస్తున్నారు. సో మెయిన్ గా ఇది గవర్నమెంట్ ట్రైబల్ హై స్కూల్స్ లో అండ్ కాలేజెస్ లో మాత్రమే జరుగుతుంది. మిగతా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ మా గిరిజన ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాస్ లో ఎవరు పట్టించుకోని ఏరియాస్ ఉంటాయి కదా, అలాంటి ఇన్స్టిట్యూట్స్ లో ఎవరైతే చదువుకుంటూ ఉంటారో పిల్లలు, వాళ్ళు బాగా ఇట్లాంటి అలవాట్లు చేసుకుంటున్నారు అనమాట. అప్పుడప్పుడు మాత్రమే ఇది జరగకుండా ఉంటుంది. ఎప్పుడంటే పైనుంచి ఎవరైనా అధికారులు వచ్చి గట్టిగా తనిఖీలు చేయడం వల్ల, స్ట్రిక్ట్ గా అటు ఇటు సెక్యూరిటీ పెట్టి, ఏ కాపీ కొట్టకుండా సీసీ కెమెరాలు మొత్తం ఫిట్ చేసి, ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే వీళ్ళు కాపీ కొట్టకుండా ఉంటున్నారు. ఎప్పుడైతే సెంటర్ ఎన్వైరన్మెంట్ కొంచెం లిబరల్ గా ఉంటుందో అలాంటి సమయంలో మాత్రం వీళ్ళు చూసిరాతకి గురవుతున్నారు అనమాట.
ఇవన్నీ అరికట్టడానికి ఆస్కారమే లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ లో ఆ సిబ్బంది ఎవరైతే ఉంటారో సో మా పాస్ పర్సెంటేజ్ ఇంత ఉంది, మా ఇన్స్టిట్యూషన్ ఇంత మంచిది, మేము ఇంతమంది పాస్ అయ్యారు, ఇంతమంది ఫెయిల్ అయ్యారు, ఇంతమంది ర్యాంక్ సాధించారు, ఇవన్నీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి పిల్లల్ని ఆ చూసిరాత ఏదైతే ఉంటుందో దానికి గురి చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ గా తప్పు చేస్తుంది ఎవరంటే ఆ స్కూల్లో పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో, ఆ పర్టికులర్ కాలేజీలో పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వీళ్ళది తప్పు. పాప మా పిల్లాడికి ఏం తెలుస్తుంది, నాకు హెల్ప్ చేస్తున్నారు, నేను టాపర్ అవుతాను, నాకు నగదు బహుమతియో లేకపోతే ప్రతిభా అవార్డో ఇస్తారని చెప్పేసి వాడు ఆనందపడతాడు. కానీ చివరిలో వాళ్ళ లైఫ్ లో మిగిలింది ఏంటి? ఏమైనా స్కిల్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. సో ఇక్కడ సర్టిఫికెట్ వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తున్నాయి, కానీ సర్టిఫికెట్ తగ్గట్టుగా స్కిల్స్ అనేవి ఉండటం లేదు. కారణం ఇదే. కానీ నేను ఏజ్ ట్రైబ్ గా చెప్తున్నాను, అదేంటంటే చాలా స్కూల్స్ లో, చాలా కాలేజెస్ లో, చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఎటువంటి సెక్యూరిటీ, ఎటువంటి స్ట్రిక్ట్ లేకపోవడం వల్ల కాలేజ్లోనే మొబైల్ పట్టుకెళ్ళిపోతారు అండ్ క్లాస్ రూమ్లో మొబైల్ పట్టుకెళ్ళిపోతారు. హాస్టల్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతారు, అది వాళ్ళ ఇష్టం. ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఒక వార్డెన్ ఉండరు, ఎవరు ఉండరు. సో నచ్చిన వాళ్ళతో మాట్లాడతారు, నచ్చినవి చూస్తారు. అశ్లీలం కావచ్చు, లేకపోతే పనికొచ్చేవి కావచ్చు, పనికిరాని కావచ్చు. ఒక మొబైల్ ఒక కుర్రోడి చేతికి పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నాడో దాన్ని ప్రెడిక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. సో వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వాళ్ళ ఇష్టం అయిపోతుంది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉండటం లేదు అండ్ వాళ్ళని అంత డెడికేషన్తో తీర్చిదిద్దే అక్కడ టీచర్స్ కూడా లేరు. ఉన్నా సరే వాళ్ళు పాస్ పర్సెంటేజ్ అండ్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ పరువు అండ్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చే ఆ ప్రెజర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అదే ఇంపార్టెంట్. అవి మాత్రమే పట్టించుకుంటున్నారు. కానీ ఇక్కడ స్టూడెంట్ ఒక కాండక్ట్ ఎలా ఉందో వీళ్ళకి అన్ని అనవసరం అనమాట. గైస్, నేను ఈ సెకండ్ ఎపిసోడ్ లో ఎవరికి అగైనిస్ట్ గా మాట్లాడట్లేదు, కానీ నేను కూడా ట్రైబల్ బోయ్నే కాబట్టి నేను ఒక ఆవేదనతో నేను నా సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, నా చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, నేను క్లియర్ గా ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. రెండోది ఏంటంటే స్కిల్స్. ఇక్కడ మనిషికి ఎన్ని మార్కులు వచ్చాయో అవి మాత్రమే చూసుకుంటారు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో. కానీ ఒక స్టూడెంట్ స్కిల్స్ నేర్చుకుంటే ఆ స్కిల్స్ వాడిని బ్రతికిస్తాయి చివరిలో. కానీ ఎక్కడో ఒకటి కింద పనిచేయాల్సిన అవసరం లేకుండా ఒక మనిషి స్కిల్స్ ఉంటే దేన్నైనా సరే సాధించగలడు అని చెప్పేసి చెప్పేవాళ్ళు లేక వీళ్ళు ఒక బుక్ నాలెడ్జ్ మాత్రమే నేర్చుకుంటున్నారు. అడిషనల్ గా ఏం నేర్చుకోవట్లేదు. అడిషనల్ గా బుక్స్ కొనుక్కొని చదువుకుందామన్నా కూడా వాళ్ళ దగ్గర తగిన డబ్బులు ఉండవు. అండ్ కొంతలో కొంత డబ్బులు ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే మీతో చెప్తా, ఇక్కడ తల్లిదండ్రులను ఈ ఫీజు ఆ ఫీజు అని చెప్పేసి ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, జామెట్రికల్ బాక్స్ కొనుక్కోవాలి, మాకు చదువుకు సంబంధించి ఇది కొనుక్కోవాలని చెప్పేసి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు మా కుర్రోడు చదువుకుంటున్నాడు కాబట్టి ఏదో విధంగా కష్టపెట్టకుండా వాడు బాధపడకుండా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అడిగినంత ఇస్తారు. లేకపోయినా సరే దాచుకున్న డబ్బులనైనా లేకపోతే ఎవరైనా అప్పు అడిగైనా సరే ఇస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మాయిలతో తిరగడం, లేకపోతే బయట చెడు అలవాట్లు, గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్, వీటికి గురవుతున్నారు అనమాట. సో ఇలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళు టెంపరీగా హ్యాపీగా ఉండొచ్చేమో కానీ ఫ్యూచర్ లో మాత్రం ఎటువంటి స్కోప్ ఉండదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. అండ్ ఇన్స్టిట్యూట్ లో టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో అండ్ కాలేజెస్ లో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక కుర్రోడి యొక్క టాలెంట్ ని మీరు గుర్తించి వాళ్ళు దేంట్లో స్పెషల్ గా ఉన్నారో దాంట్లో వాళ్ళని ప్రోత్సహించండి. సో ప్రతి ఒక్కరిని అడగండి, నీకు వచ్చిన టాలెంట్ ఏంటి అని చెప్పేసి దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించండి. ఇప్పుడు టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి నేర్పించండి. బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించండి. సో వాళ్ళు ఒక సెర్చ్ బార్ లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగలేకపోతున్నారు. సో గైస్, ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఎవరికి అగైనిస్ట్ గా మాట్లాడలేదు అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూసి నా సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో అబ్జర్వ్ చేసి నేను ఈ రోజు మీకు సెకండ్ ఎపిసోడ్ లో మీకు చెప్పాను అనమాట. సో ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ తర్వాత మీకు ఎపిసోడ్ 3 లో ఇంకొక టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ AIO డిలైట్స్ విజన్ తెలుగు. అండ్ అప్కమింగ్ వీడియోస్ ఇంకా బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను చేయబోయే వీడియో ప్రతిదీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.